ప్రియ సోదరీ సోదరులారా, ఈ రోజున మన పాఠం 1 సమూయేలు 19, 20, 21 అధ్యాయాలు. సావధానంగా వినండి. 19వ అధ్యాయంలో సౌలు కుట్రాలోచనలు మరీ తీవ్ర రూపం దాల్చాయి. తన కొడుకు చేత దావీదును చంపించాలని చూస్తున్నాడు. అయితే యోనాతాను దావీదుకు ప్రాణ స్నేహితుడు. సౌలు రాజుకు మతి చెడింది. అతని ఉన్మాదం ప్రకోపించింది. దావీదు భార్య అయిన మీకాలు ఉపాయంతో తన భర్తను ప్రాణాపాయం నుండి తప్పించింది. దావీదు సమూయేలు దగ్గరికి పారిపోయాడు. సౌలు దేవునికి అవిధేయుడై నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. 10 సంవత్సరాలు దావీదు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించాడు. గుహలలో తలదాచుకున్నాడు. అతని కన్నీళ్లే అతనికి అన్నపానములయ్యాయి. ఒకానొక రోజు ఇశ్రాయేలు జాతి మొత్తాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలబోతున్నాడు. దావీదు రాసిన కీర్తనల్లో అధిక భాగం ఈ 10 సంవత్సరాల్లో రాసినవే. యోనాతాను అన్నాడు, నా తండ్రి నిన్ను చంపాలని చూస్తున్నాడు. నీవు అంతఃపురాన్ని విడిచి పారిపో. యోనాతాను తన తండ్రిని వేడుకొని దావీదుకు కీడు చెయ్యవద్దు అని ప్రాధేయపడి అడిగాడు. నిష్కారణంగా దావీదును చంపకు, పాపం కట్టుకోకు. ఈ విషయంలో దావీదు అప్రమత్తంగానే ఉన్నాడు. సౌలు ప్రమాణం చేసి మరీ చెప్పాడు, దావీదుకు కీడు చెయ్యను. కొంతకాలం బాగానే ఉన్నాడు. దావీదు ఫిలిష్తీయులతో యుద్ధాలు చేసి విజయాన్ని సాధించాడు. దావీదు ఒకరోజు సితారా వాయిస్తుంటే సౌలు అతని మీదికి ఈటెను విసిరాడు. దావీదు తెలివిగా తప్పించుకొని పారిపోయాడు. ఇక అంతఃపురంలో తనకు క్షేమం లేదని దావీదు ఆ పళాన పారిపోయాడు. దావీదు భార్య మీకాలు కిటికీ గుండా దావీదును దించింది. మీకాలు ఒక గృహదేవత బొమ్మను మంచం మీద పడుకోబెట్టి మేకబొచ్చు తలపక్కన పెట్టి దుప్పటి కప్పింది. తండ్రికి భయపడి మీకాలు దావీదు నన్ను చంపుతాడని బెదిరించి పారిపోయాడు అంది. దావీదు రామాలో ఉన్న సమూయేలు దగ్గరికి వెళ్లాడు. దావీదు సమూయేలు కలిసి నాయోతుకు వెళ్లి అక్కడ కొంతకాలమున్నారు. 3 సార్లు సౌలు తన దూతలను పంపాడు. కాని వారు ఆత్మపూర్ణులై ప్రవచించసాగారు. సౌలు తానే స్వయంగా వచ్చాడు. సౌలు కూడా ఆత్మపూర్ణుడయ్యాడు. సౌలు కూడా ప్రవక్తలలో ఒకడు అనే సామెత దీన్ని బట్టే వచ్చింది. శ్రోతలు, 20వ అధ్యాయంలోకి రండి. ఈ అధ్యాయంలో యోనాతాను దావీదును కాపాడిన విధానం వర్ణించబడింది. దావీదును యోనాతాను మిక్కుటంగా ప్రేమించాడు. యోనాతాను గొప్ప యోధుడు. యోనాతాను సౌశీల్యం ఉత్తమ స్థాయికి చెందినది. దేవుని చిత్తానికి యోనాతాను ప్రథమ స్థానమిచ్చాడు. చరిత్రలో యోనాతాను దావీదుల స్నేహము, ప్రేమ అలా శాశ్వతంగా నిలిచిపోయాయి. సౌలు మోసగాడు, అతడే మోసపోయాడు. దావీదు నాయోతు నుండి పారిపోయి యోనాతాను దగ్గరికి వచ్చాడు. ఎందుకు నీ తండ్రి నా మీద పగపట్టాడు అని అడిగాడు. అసలు రహస్యమేమిటంటే సౌలు దేవుడు ఏర్పరచిన రాజు కాడు, ప్రజలు కోరుకున్న రాజు. యోనాతాను అన్నాడు, దావీదు, నీవేమీ కంగారు పడకు. నా తండ్రి ఏమి చేయబోయేది ఎప్పటికప్పుడు నాకు తెలుస్తుంది. నీ మీదికి ఏ కీడు రానివ్వను. దావీదైతే భయపడ్డాడు. నాకు మరణం 1 అడుగు దూరమే అన్నాడు దావీదు. ఒక విధంగా చూస్తే ఎవరికైనా మరణం 1 అడుగు దూరమే. గనుకే ఇదే రక్షణ దినం. ప్రభువునందు విశ్వసించి రక్షించబడడం శ్రేయస్కరం. 4వ వచనం, యోనాతాను అన్నాడు, నీకేది క్షేమమని తోస్తే అదే నేను నీ పట్ల జరిగిస్తాను. సామెతలు 18వ అధ్యాయం 24వ వచనం, సహోదరుని కంటే ఎక్కువగా హత్తుకొని ఉండే స్నేహితుడున్నాడు. దావీదుకు యోనాతాను కష్టదశలో సహాయపడే గొప్ప స్నేహితుడు. దావీదు సౌలు మనస్సు ఎలాంటిదో యోనాతాను ద్వారా తెలుసుకోగోరాడు. దావీదు యోనాతాను పొలములో కలుసుకొని ఒక నిబంధన చేసుకున్నారు. యోనాతాను దావీదుకు బావమరిది అవుతాడు. రాబోయే రాజు దావీదే అని యోనాతాను గ్రహించాడు.
ఇద్దరూ కొన్ని సంకేతాలు ఏర్పరచుకుంటున్నారు. దావీదు, నీవు 3 దినాలు కనిపెట్టు, నీవు దాగి ఉన్న స్థలానికి త్వరగా వెళ్ళు, ఏసెలు అనే బండ దగ్గర ఉండు, గురిచూచి ప్రయోగించినట్లు నేను 3 బాణాలు దాని పక్కకు కొట్టి నీవు వెళ్లి బాణాలను వెతకమని పనివానితో చెప్తాను. బాణాలు నీకు ఈ తట్టున ఉన్నాయి, పట్టుకొని రమ్మని నేను వానితో చెప్పిన ఎడల నీవు బయటికి రావచ్చు, నీకు క్షేమమే కలుగుతుంది. అయితే బాణాలు నీకు అవతల ఉన్నవి అని నేను వానితో చెప్పిన ఎడల పారిపో అనే సంకేతం అదే దేవుని చిత్తం. నీవు వెంటనే వెళ్లిపోవాలి. మన మధ్య ఈ నిబంధనకు యెహోవాయే సాక్షి. దావీదు పొలంలో దాక్కున్నాడు. అమావాస్య వచ్చింది. రాజు తన ఆసనం మీద కూర్చొని ఉన్నాడు. అబ్నేరు సౌలు వద్ద కూర్చున్నాడు. దావీదు స్థలం ఖాళీగా ఉంది. ఆ రోజు సౌలు మౌనంగా ఉన్నాడు. 2వ రోజు సౌలు యోనాతానును అడిగాడు, దావీదు ఎందుకు రాలేదు? యోనాతాను అన్నాడు, దావీదు బెత్లెహేముకు వెళ్లాడు, నన్ను సెలవడిగాడు. సౌలు తన కుమారుణ్ణి తిట్టాడు. ఛీ, నిన్ను కన్నందుకు నీ తల్లి సిగ్గుపడాలి అన్నాడు. దావీదును సమర్థించినందుకు సౌలు యోనాతాను మీద ఆగ్రహించి అతని మీదికి ఈటె విసిరాడు. సావు దెబ్బ తప్పించుకున్నాడు యోనాతాను. అతడు పొలానికి వెళ్లాడు. అంతకు ముందు మాట్లాడుకున్న ప్రకారమై యోనాతాను బాణాలు వేశాడు. దావీదు ఈ సంకేతాన్ని గ్రహించాడు. ముందుగా యోనాతాను సేవకుణ్ణి పంపివేశాడు. అప్పుడు దావీదు వచ్చి 3 సార్లు సాష్టాంగ నమస్కారం చేశాడు. వారిద్దరూ ఒకరినొకరు ముద్దు పెట్టుకుని ఏడ్చారు. అప్పుడు యోనాతాను అన్నాడు, యెహోవా నీకు నాకు మధ్యన, నీ సంతతికి నా సంతతికి ఎన్నటెన్నటికీ సాక్షిగా ఉండునుగాక. మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణం చేసుకున్నాము గనుక దావీదు, నీ మనసులో నెమ్మది కలిగి వెళ్ళు. దావీదు అటు వెళ్లిపోయాడు. యోనాతాను ఇటు పట్టణానికి తిరిగి వచ్చాడు. సోదరీ సోదరులారా, వింటున్నారా? ఈ స్నేహితుల మధ్య నిబంధన కొనసాగింది, నెరవేరింది. దావీదు ఎంతో విశ్వసనీయుడు. సౌలు, యోనాతాను యుద్ధంలో చనిపోయారు. యోనాతాను కొడుకు మెఫీబోషెతు, అతణ్ణి దావీదు సంరక్షించాడు. ఇప్పుడు 21వ అధ్యాయానికి రండి. యోనాతాను 3 బాణాల సంకేతంతో దావీదును వెళ్లిపొమ్మని చెప్పాడు. యోనాతాను గొప్ప విలుకాడు. ఎలాగైనా దావీదును చంపాలని సౌలు ఆలోచన. యోనాతాను బాణం వేశాడు. ఆ బాణం దావీదుకు అవతల పడింది. అంతే. దావీదు జాప్యం చెయ్యకుండా పారిపోవాలి. యోనాతాను ఆయుధాలు మోసేవాణ్ణి పంపివేశాడు. దావీదు యోనాతాను కలుసుకున్నారు. దావీదు ఇప్పుడు గొప్ప అపాయంలో ఉన్నాడు. స్నేహితుడి నుండి వీడ్కోలు తీసుకున్నాడు. ఇద్దరి మధ్య ఉద్రేకభరితమైన ఒప్పందం జరిగింది. యోనాతాను తన నిబంధన పూర్తిగా నెరవేర్చాడు. తన జీవితంలో చివరి ఘడియ వరకు దావీదుకు నమ్మకమైన స్నేహితుడిగా ఉన్నాడు. అలాగే దావీదు కూడా తన నిబంధన ప్రకారం యోనాతాను సంతానానికి భద్రత, క్షేమము సమకూర్చాడు. తన నిబంధనను నిలువబెట్టుకోవడానికి దావీదు యోనాతాను కుమారుణ్ణి కాపాడాడు. యోనాతాను కుమారుడు మెఫీబోషెతు. అతడు అవిటివాడు. సౌలు, యోనాతాను యుద్ధంలో చనిపోయినప్పుడు ఒక దాది యోనాతాను కుమారుణ్ణి తీసుకుపోయి దాచింది. దావీదు ఆ పిల్లవాణ్ణి వెతికి కనుగొని అతణ్ణి రాజభవనానికి రప్పించుకున్నాడు. తన బల్ల వద్ద అతనికి భోజనం పెట్టించాడు. అతనికి ఎట్టి కీడు కలగకుండా హామీ ఇచ్చాడు. యోనాతానును బట్టి మెఫీబోషెతుకు క్షేమము, భద్రత ప్రాప్తించాయి. ప్రియ సోదరుడా, సోదరి, యేసుక్రీస్తును బట్టి మనకు నిత్య జీవము లభించింది. మన రక్షణకు తగిన యోగ్యత, మంచితనం, సత్క్రియలు మనకు లేవు. కేవలం దేవుని కృప, మన విశ్వాసము మాత్రమే మన రక్షణకు కారణం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి మనకు రక్షకుణ్ణి ఇచ్చాడు. సరే, ఇప్పుడు యోనాతానును చూడండి. తన తండ్రి వైఖరికి అతడు లోలోపలే ఎంతో కుమిలిపోతున్నాడు.
తన ప్రియ స్నేహితుడైన దావీదును తన తండ్రి చంపుతాడేమో అని భయపడుతున్నాడు. 21వ అధ్యాయంలో దావీదు నోబు దేశానికి, ఆ తరువాత గాతుకు పారిపోయాడు. నోబు అనే దేశం యెరూషలేముకు ఉత్తరాన ఉంది. అక్కడ అహీమెలెకు అనే యాజకుడు సేవ చేస్తున్నాడు. అతడు ఏలీకి ముదిమనమడవుతాడు. దావీదు దీర్ఘ ప్రయాణం చేసి అలసిపోయి ఉన్నాడు. అతని చేతిలో ఆయుధమేమీ లేదు. అది సబ్బాతు దినం. దావీదుకు ఆకలి వేస్తోంది. ఆహారం కోసం అడిగాడు. దావీదు ఎలాంటివాడో, అతని బలహీనతలేవో ఈ అధ్యాయంలో మనము చూస్తాము. మనిషి అన్నప్పుడు ఏవో బలహీనతలుంటాయి గాని యేసు ప్రభువులో ఎట్టి బలహీనత కానరాదు. దావీదు తన అనుచరులతో పాటు ఆలయములోని సముఖపు రొట్టెలు తినివేశాడు. ఒకసారి యేసు శిష్యులు సబ్బాతునాడు పొలంలో కంకులు తుంచుకొని తిన్నారు. ఆ సందర్భంలో యేసు పరిసయ్యులకు జవాబిస్తూ దావీదు సబ్బాతునాడు సముఖపు రొట్టెలు తిన్న సంగతిని ఉదహరించాడు. మతాచారాలను సాంప్రదాయాలను మించినది యేసు కృప. యేసే మనకు జీవాహారం. ఇక్కడ కూడా దావీదు విశ్వాసం తగ్గుముఖం పట్టింది. పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తున్నాడు. శత్రువులకు భయపడుతున్నాడు. 1 సమూయేలు 21వ అధ్యాయం. అహీమెలెకు దగ్గరికి దావీదు వచ్చాడు. యాజకుడైన అహీమెలెకు అన్నాడు, నీవు ఒంటరిగా వచ్చావేమిటి? అహీమెలెకు భయపడ్డాడు. దావీదన్నాడు, రాజు నాకు ఒక పని నిర్ణయించాడు, అది ఎవరికీ చెప్పవద్దు అన్నాడు. నా పనివారిని వేరే చోటికి పంపాను. నీ వద్ద ఏమి ఉన్నది? 5 రొట్టెలుంటే నాకివ్వు, అది చాలు. దావీదు ఒంటరివాడైపోయాడు. అయినా తనతో కొందరు యువకులున్నారు. ఇప్పుడు తాము పరారీలో ఉన్నారు. రొట్టెలివ్వమని యాజకుణ్ణి అడుగుతున్నాడు. అహీమెలెకు అన్నాడు, సాధారణమైన రొట్టె నా వద్ద లేదు. స్త్రీలకు ఎడముగా ఉన్న పనివారు మాత్రమే తినదగిన ప్రతిష్ఠితమైన రొట్టెలున్నాయి. యాజకుడు మామూలు రొట్టెలు లేవు అంటున్నాడు. సబ్బాతు నుండి సబ్బాతు వరకు ప్రతిష్ఠితమైన రొట్టెలు సముఖపు బల్ల మీద ఉంటాయి. ఆ రొట్టెలను పరిశుద్ధ స్థలంలో యాజకుడే తినాలి. ఈ యాజకుడు కంగారు పడుతున్నాడు. దావీదు, నీకు రొట్టెలు కావాలా? నీ పనివారు అపవిత్రులు కాకుండా ఉంటే, స్త్రీలకు ఎడముగా ఉన్నవారైతే ఆత్యయిక పరిస్థితి కాబట్టి వారు ప్రతిష్ఠితమైన రొట్టెలు తినవచ్చు. అనగా ధర్మశాస్త్రం ఆత్యయిక పరిస్థితిలో సహాయం చేస్తుంది. యాజకులు ధర్మశాస్త్ర హృదయాన్ని గ్రహించలేక అందలి అక్షరాన్ని పట్టుకొని ప్రజలను వేధించారు. 5వ వచనం. అందుకు దావీదన్నాడు, నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ 3 రోజులు స్త్రీలు మాకు దూరముగా ఉన్నారు. పనివారి బట్టలు పవిత్రములే. ఇది రాజాజ్ఞ. ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికిచ్చాడు. గమనించాలి, ఇశ్రాయేలుకు ఒక మత వ్యవస్థ ఉంది, ధర్మశాస్త్రమున్నది. సముఖపు రొట్టెలు ప్రతిష్ఠించబడినవి. అయితే ఇక్కడ దావీదు అతని పనివారు ఆకలితో నకనకలాడిపోతున్నారు. అలాంటి పరిస్థితిలో సముఖపు రొట్టెలు తింటే తప్పేమీ కాదు. ధర్మశాస్త్రమందలి అక్షరాన్ని కాదు, ఆత్మను అనుసరించి యాజకుడు అలా చేశాడు. మార్కు సువార్త 2వ అధ్యాయం 23 నుండి 28వ వచనం వరకు జరిగిందేమిటి? యేసుక్రీస్తు సబ్బాతు నాడు పొలంలో కంకులు తిన్నాడని ఆయన మీద అభియోగం తెచ్చారు. యేసు చేసిన పని ధర్మశాస్త్రానికి వ్యతిరేకం అంటున్నారు. ప్రభు అన్నాడు, విశ్రాంతి దినము మనుష్యుల కోసమే నియమించబడింది గాని మనుష్యుడు విశ్రాంతి దినము కోసం నియమించబడలేదు. మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. దావీదు కంటే శ్రేష్ఠుడు యేసు. మానవుని అక్కర మత సంబంధమైన ఆచారాల కంటే ముఖ్యము కాదా? 7వ వచనం. ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ ఉన్నాడు. అతడు ఎదోమీయుడు. అతని పేరు దోయేగు. అతడు సౌలు పశుల కాపరులకు పెద్ద.
ఆలయంలో దోయేగు ఉన్నాడు. వీడు అచ్చం ఇస్కరియోతు యూదా లాంటివాడు. ఇతడు దావీదుకు ప్రధాన యాజకునికి ద్రోహం తలపెట్టాడు. 52 కీర్తనలో దావీదు దోయేగును గురించే ఎన్నో సంగతులు చెప్పాడు. కపటమైన నాలుక గలవాడు, మోసగాడు. దావీదు అహీమెలెకుతో అన్నాడు, రాజుగారి పని వేగిరమ్ముగా జరగాలని ఎరిగి నా ఆయుధాలను నేను తేలేదు. ఇక్కడ నీ వద్ద ఖడ్గము గాని ఈటె గాని ఉన్నదా? దావీదు ఇక్కడ అబద్ధం చెబుతున్నాడు. సౌలు రాజు పనిమీద వచ్చానంటున్నాడు. దేవుని పని అనటం లేదు. దేవుని పని త్వరగా తొందరపడి చెయ్యాలని ఎక్కడా లేదు. దేవుడు దీర్ఘశాంతము గలవాడు. దావీదు ఇప్పుడు దేవుని క్రమశిక్షణలో ఉన్నాడు. తొందరపడకూడదు. సహనశీలం అలవరుచుకోవాలి. ఒకసారి మోషే త్వరపడి దేవుని కంటే ముందుగా పరిగెత్తాలని చూచాడు. యేసు ప్రభువు శిలువ వేతకు 33.5 సంవత్సరాలు సిద్ధపడ్డాడు. యెహోవా కొరకు కనిపెట్టుకునేవారు నూతన బలం పొందుతారు. సోదరీ సోదరులారా, తొందరపడి పనిచేయడం దేవుని లక్షణం కాదు. దావీదు అబద్ధం చెబుతున్నాడు. రాజు పని త్వరగా చెయ్యాలి అనే పొరపాటు మాట అంటున్నాడు. తొందరపడి పనిచేస్తే తప్పులు దొర్లుతాయి. యాజకుడన్నాడు, నీవు గొల్యాతును చంపిన ఖడ్గం ఇదిగో ఇక్కడే ఉంది, కావాలంటే తీసుకో. దావీదు ఆ ఖడ్గం తీసుకున్నాడు. ఈ మధ్యకాలంలో దావీదు ఖడ్గం వాడలేదు. ఇప్పుడు కావాలని తీసుకున్నాడు. దావీదు ఆ రాత్రే అక్కడి నుండి పారిపోయి గాతు రాజైన ఆకీషు దగ్గరికి వచ్చాడు. గాతు చాలా ప్రమాదకరమైన ప్రదేశం. అక్కడి వారంతా ఇశ్రాయేలీయులకు శత్రువులు. దావీదు పిచ్చివాడి వలె నటిస్తున్నాడు. ఆకీషు సేవకులు దావీదును గుర్తుపట్టారు. దావీదు పిచ్చివాడిలాగా తలుపుల మీద గీతలు గీస్తూ ఉమ్మి చొంగ గడ్డం మీదికి కారుతూ ఉంటే తిరుగుతున్నాడు. దావీదును చూచి ఎవడో పిచ్చివాడు అనుకున్నాడు ఆకీషు. దావీదు అంత బాగా నటించాడు. తన ప్రాణాలను కాపాడుకోవడానికి దావీదు అలా చేశాడు. నోబు దేశంలో అహీమెలెకు, అబ్యాతారు ఇద్దరూ యాజకులే. దావీదుకు యాజకుడు సముఖపు రొట్టెలిచ్చాడు. మతాచారం కంటే మనిషి ప్రాణానికి విలువనిచ్చి యాజకుడు చక్కగా వ్యవహరించాడు. ప్రేమ ధర్మశాస్త్ర విధులను మించినది. యాంత్రికంగా ధర్మశాస్త్రాన్ని చేయడం మంచిది కాదు. ధర్మశాస్త్రం ఒక కంచె దూకే వారి కోసం అది కాపుదలగా ఉద్దేశించబడింది. దావీదు తన ప్రాణం కాపాడుకోవడానికి, సౌలు బారి నుండి తప్పించుకోవడానికి అబద్ధమాడాడు. అన్యుల యుద్ధనీతిలో అబద్ధాలాడటం తప్పు కాదేమో గాని దావీదు మామూలు మనిషి కాడు. అతడు అబద్ధమాడినందువల్ల ఎంతో నష్టం వాటిల్లింది. దాని మూలకంగా 85 యాజకులు హతమయ్యారు. దావీదు చెప్పిన చిన్న అబద్ధం పెద్ద ప్రమాదానికి దారితీసింది. అన్ని పాపాలలాగే అబద్ధం కూడా దేవుని దృష్టిలో హేయమైనది. పెద్ద పాపాలని చిన్న పాపాలని ఉండవు. ఎంత చిన్న పాపమైనా పాపం పాపమే. దావీదు ఇదే పాఠం అతి కష్టం మీద నేర్చుకోవలసి వచ్చింది. వారానికొకసారి యాజకుడు పరిశుద్ధ స్థలంలోకి వెడతాడు. సముఖపు బల్ల మీద 12 రొట్టెలు ఉంచుతాడు. వీటినే సన్నిధి రొట్టెలు అంటారు. 12 అనే సంఖ్య ఇశ్రాయేలు 12 గోత్రాలకు సంబంధించింది. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు తన సన్నిధిని మాత్రమే కాక వారి పోషణకై ఆహారమిస్తాడు. సబ్బాతు అనంతరం కొత్త రొట్టెలు పెడతారు. పాత వాటిని యాజకులు తింటారు. గాతువారు ఫిలిష్తీయులు. దావీదు సౌలుకు విరోధి అనే ఉద్దేశ్యంతో వారు దావీదును చేర్చుకున్నారు. దావీదు పిచ్చివాడని తరిమేశారు. దావీదు దేవుని చేత అభిషేకించబడినవాడు అని గాతువారికి తెలియదు. శ్రోతలు, దావీదు జీవితం ఎన్ని మలుపులు తిరిగిందో చూడండి. దావీదు బలహీనతలు ఎన్ని ఉన్నా దేవుడు అతణ్ణి విడువలేదు. దేవుని బిడ్డలు పశ్చాత్తాపపడితే దేవుడు క్షమిస్తాడు.
దేవుని సన్నిధే మనకు ఎడతెగని విద్యాభ్యాసం. నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండండి అంటున్నాడు దేవుడు. దేవుని వాక్యములోని అక్షరం కాదు, ఆత్మ మనల్ని నడిపించాలి. అంటే అక్షరానికి పునాది ఆత్మే. యేసు మాటే మనకు ఆత్మ జీవము. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు శాశ్వత కాలము తోడై ఉండునుగాక. ఆమేన్.